శ్రీధర్ ఉన్నారండి న్యూయార్క్ నుంచి మీతో మాట్లాడడానికి. శ్రీధర్ గారు నమస్తే సార్. ఒక 2 పాయింట్స్ అండి. యా, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ విషయంలో సింథటిక్ కెమికల్స్ వాడుతున్నారని, చీప్ లిక్కర్, తర్వాత ఆంధ్రప్రదేశ్ లిక్కర్ సేల్స్ కూడా క్యాష్ సేల్స్, డిజిటల్ సేల్స్ కాదు అని చెప్పేసి స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు యూనియన్ మినిస్టర్ కి సెంట్రల్ లో కంప్లైంట్ చేశారు, లెటర్ ఇచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. ఫస్ట్ ఎందుకండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? మేము అదే మాట్లాడతాము, గవర్నమెంట్ లో ఉన్న మీరు అదే మాట్లాడితే ఏంటి తేడా? అంటే అధ్వాన్నంగా ఉంది, దాష్టికం ఉంది, చీప్ లిక్కర్ ఉంది, ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అంటే మీరు అదే మాట్లాడతారు. మరి ఇంకా మీరు బీజేపీలో ఉండేందుకు? కాబట్టి ఎందుకు దేర్ ఇస్ నో యాక్షన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మొన్న రీసెంట్ గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతూ టీఎంసీ అంటే తూ మై అవర్ కరప్షన్ అన్నారు. మరి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కరప్షన్ కింగ్ జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నది కనిపించలేదా? కోర్టులోకి వెళ్లకుండా తప్పించుకోవడం కనిపించలేదా? మరి బాబాయి బాత్రూమ్ మర్డర్ కేసు ఏమైంది? సిబిఐని ఆపుతున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెట్టుకొని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కరప్షన్ గురించి తూతుంబరి స్పీచ్లు ఎందుకండి మాట్లాడటం? అంటే మమతా బెనర్జీయో, కేసీఆర్, మిగతా మంత్రులు, మిగతా ముఖ్యమంత్రులు కనిపిస్తారు కానీ ఇక్కడ ఆంధ్రాలో కరప్షన్ కింగ్ 10 సంవత్సరాలు బెయిల్ పైన తప్పించుకొని తిరుగుతున్న దొంగ మీకు కనిపించడా? చెప్పండి. ఓకే. India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on 4 wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUVs is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. శ్రీధర్ గారు, మొదటి ప్రశ్న మీరు అడిగింది లిక్కర్ మీద. ఈరోజు లిక్కరు భారతీయ జనతా పార్టీ, నేను కూడా ఇంక్లూడింగ్ మా రాష్ట్ర అధ్యక్షురాలు, మేము కూడా అందరం కలిసి ఉద్యమం చేయడం జరిగింది. ఈ కొబ్బరి బోండాల దగ్గర నుంచి బజ్జీ కొట్టు వరకు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే లిక్కర్ షాప్లో ఎందుకు జరగట్లేదని చెప్పి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కల్తీ అంటే నాసి రకమైన మద్యం అందిస్తున్నారని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద మా రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ లేఖ రాసిన తర్వాత అక్కడ ఒక ఎంక్వైరీ మొదలైంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది. తొందరనే దాని పూర్తి నివేదిక బహిర్గతమవుతుంది. నేనైతే మీ ద్వారా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, కేజ్రీవాల్కి, కవితకి ఏది జరిగిందో అదే రాబో రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కూడా దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, అంటే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి అందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ లేదండి. ఇంకో రెండో విషయం, మీరు కరప్షన్ మీద మాట్లాడారు. ఎస్, ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్దాం రండి. మీరు ఎప్పుడో ఇండియాకి వచ్చినప్పుడు ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్దాం రండి. సెంట్రల్ మినిస్టర్లు కూడా ఆ స్టేట్లో వెళ్తా ఉంటే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదండి. గూండారాజు అది. అక్కడ మొత్తం కరప్షను, గూండారాజు. అలాంటి పరిస్థితిలో ఒక దేశ ప్రధానిగా మాట్లాడడం తప్పే ఉందండి. అంటే ఈ ఫెడరల్ సిస్టమ్ మీరు అనుకోవచ్చు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అని. కానీ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రతి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు.
కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆగడాలన్నీ చేస్తున్నారు. దీనికి ఒకటి మందు, ప్రజల దగ్గర ఓటు రూపంలో ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మేము మొన్న ప్రధానమంత్రి గారు చిలకలూరుపేట సమావేశాన్ని కూడా ఈ అవినీతి ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించారు. మీరు ఒకసారి మన జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్లో వినండి. అవినీతి ప్రభుత్వం నుంచి ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మేము ఈరోజు మాది జాతీయ పార్టీ అండి, మేమందరూ మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద రోజు పోరాటం చేస్తున్నాం, కేసులు పెట్టుకుంటున్నాం. కాబట్టి మేము ప్రశ్నించలేదు అని చెప్పేది అది అసత్యం. మేమందరూ ప్రశ్నిస్తూనే ఉన్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీ అనుకున్నట్టు విధంగా దీంట్లో ఎవరెవరు ఈ తప్పు చేస్తారో అందరూ జైలుకి పోయే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.